హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలోని విధాన సభకు సంబంధించిన క్లాస్ గురించి చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్ర విధాన సభ, దీనినే లెజిస్లేటివ్ అసెంబ్లీ అని కూడా అంటారు. రాష్ట్ర విధాన సభను శాసనసభ, దిగువ సభ, ప్రత్యక్ష సభ, ప్రజల సభ, ప్రజాప్రతినిధుల సభ అని కూడా అంటారు. విధాన సభ నిర్మాణానికి సంబంధించిన ఆర్టికల్ 170వ ఆర్టికల్. విధాన సభ సభ్యుల సంఖ్య గరిష్టంగా 500 మంది, కనిష్టంగా 60 మంది ఉంటారు. ప్రస్తుతం 28 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాలలో విధాన సభలు ఉన్నాయి. వీటిలో ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్లో విధాన సభలు ఉన్నాయి. రాష్ట్ర విధాన సభ సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. 1971 సంవత్సరంలో ఉన్న జనాభా ప్రాతిపదికన సభ్యుల సంఖ్యను నిర్ణయించారు. ఈ సంఖ్య 2026 వరకు మారదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 171 నిర్ణయించిన ప్రకారము విధాన సభలో కనిష్ట సభ్యుల సంఖ్య 60. అయితే 60 కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు సిక్కిము, గోవా, మిజోరం. సిక్కింలో 32 విధానసభ స్థానాలు, గోవాలో 40, మిజోరంలో 40 విధానసభ స్థానాలు ఉన్నాయి. తక్కువ విధానసభ సభ్యులు గల కేంద్రపాలిత ప్రాంతము పుదుచ్చేరి, 30 స్థానాలు ఉన్నాయి. అత్యధిక విధానసభ సభ్యులు గల రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్ 403 స్థానాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ 294 స్థానాలు ఉన్నాయి. మహారాష్ట్ర 288 స్థానాలు ఉన్నాయి. బీహార్ 243 స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 175, తెలంగాణలో 119 విధానసభ స్థానాలు ఉన్నాయి. రిజర్వేషన్లు: విధానసభలో కొన్ని స్థానాలు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రతినిధులకు కేటాయించబడతాయి. ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లోని శాసనసభలో ఎస్సీలకు 29 స్థానాలను, ఎస్టీలకు 7 స్థానాలను కేటాయించారు. తెలంగాణ శాసనసభలో ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 స్థానాలను కేటాయించారు. రాష్ట్ర విధానసభలో ఆంగ్లో ఇండియన్లకు తగిన ప్రాధాన్యం లేదని గవర్నర్ భావిస్తే 333వ ఆర్టికల్ ప్రకారము ఆ వర్గానికి చెందిన ఒకరిని విధానసభకు నామినేట్ చేయవచ్చు. ఎన్నిక, దీనికి సంబంధించిన ఆర్టికల్ 171. ఎమ్మెల్యేలు ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతిపదికన సార్వజనీయ వయోజన ఓటు హక్కు ద్వారా ప్రత్యక్షంగా ఎన్నిక అవుతారు. ఇందుకోసం రాష్ట్రాన్ని జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలుగా విభజిస్తారు. పదవీకాలం: విధానసభ సభ్యుల పదవీకాలము 5 సంవత్సరాలు. ఆర్టికల్ 172 ప్రకారము ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ శాసనసభను రద్దు చేయవచ్చును. జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు విధానసభ పదవీ కాలాన్ని 1 ఏడాది వరకు పొడిగించే అధికారము పార్లమెంటుకు ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితి తీసివేసిన తరువాత 6 నెలల కంటే ఎక్కువగా పొడిగించడానికి వీల్లేదు. అర్హతలు: దీనికి సంబంధించిన ఆర్టికల్ 173వ ఆర్టికల్. భారతీయ పౌరుడై ఉండాలి. 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. లాభసాటి పదవిలో ఉండరాదు. నేర ఆరోపణ రుజువై ఉండరాదు. పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలన్నీ కూడా ఉండాలి. అయితే ఏ ఒక్క సభ్యుడు ఒకే సమయంలో పార్లమెంటు, రాష్ట్ర విధాన సభలలో సభ్యుడై ఉండరాదు. కోరం: దీనికి సంబంధించిన ఆర్టికల్ 189(3). రాష్ట్ర శాసనసభ సమావేశాలను నిర్వహించడానికి కావలసిన కనిష్ట సభ్యుల సంఖ్య లేదా కనిష్ట హాజరును కోరం అని పిలుస్తారు. కోరం మొత్తం సభ్యులలో 1/10వ వంతు. అయితే కొన్ని రాష్ట్రాలలో విధానసభ సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల కోరంను 10 స్థానాలు లేదా 1/10వ వంతు, ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే దాన్ని తీసుకుంటారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు: ఆర్టికల్ 174 ప్రకారము రాష్ట్ర శాసనసభ ఏడాదిలో కనీసము 2 సార్లు సమావేశం కావాలి. అయితే ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య కాల వ్యవధి అనేది 6 నెలల కంటే మించరాదు. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్ర గవర్నర్ శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అలాగే శాసనసభ సమావేశాలను దీర్ఘకాలం పాటు వాయిదా వేస్తారు, రద్దు చేయవచ్చును. విధానసభ స్పీకర్లు: ఇండియాలో ఎక్కువ కాలం విధానసభ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి అబ్దుల్ అలీం హసన్
ఇతను పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి. దేశంలో విధానసభ స్పీకర్గా పనిచేసిన తొలి మహిళ షానోదేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధానసభ స్పీకర్లు: మొదటి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్లో విధానసభకు స్పీకర్గా గాను, విధాన పరిషత్కు చైర్మన్ గాను వ్యవహరించిన ఏకైక వ్యక్తి పిడతల రంగారెడ్డి. తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి. నవ్యాంధ్రప్రదేశ్కి తొలి స్పీకర్గా పనిచేసిన వారు కోడెల శివప్రసాదరావు గారు. రెండవ స్పీకర్గా పనిచేసిన వారు తమ్మినేని సీతారాం. ప్రస్తుతం వీరే విధానసభకు స్పీకర్గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.